సరే వెళ్ళి చూపిస్తాను. నాకు ఇల్లు లేదు, ఆవిడకి ఇల్లు లేదండి. 3 ఇళ్ళు పని చేసుకుంటుంది ఆవిడ. నేను అద్దుకున్నారు వాళ్ళు ఆ అమ్మ. భయపడిపోతానండి. ఏమంత డబ్బు అయిపోద్ది. ముద్దాలు కూడా ఏమీ లేదు. ఎందుకు మనం చెయ్యాలి? లోపల ఇల్లు. సో ఇక్కడే వంట సామాన్లు అవి ఉన్నాయి. సో ఇవి మంచినీళ్ళు, వంటకి పొయ్య, బొగ్గుల పొయ్యితో వండుకుంటున్నారు. సో కుర్చీ, ఒక మంచం. అమ్మ పడిపోయింది గోడ మీద, లేకపోతే అవ్వకపోను. ఇది కూడా నేను ఇక్కడ నుండి మా చిన్నదాని దగ్గరికి వెళ్ళిపోబట్టి, లేకపోతే నేనే చచ్చిపోదును. గోడ పడిపోను. మీరు కరెక్ట్ గా ఆ టైంకి లేరు. అందరు కూడా అలికడ్డెక్కదు. ఇవి లేకపోయి బాగుంది, లేకపోతే చచ్చిపోనండి. అలాగే అనకూడదు. ఏదో మన మంచిగా జరిగింది. కరెక్ట్ గా లేని టైంలోనే గోడ పడిపోయింది. 20 సంవత్సరాలు అయింది బాబు. ఎప్పుడు నా కష్టం మీతో చెప్పకపోతే ఎవరితో చెప్ప.